వెలువెత్తుతున్న నిరసనలు, అలాగే అమరావతి తాలూకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తిరుపతిలో అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమం. నాయకులు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబు ఎప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినా ఇచ్చిన హామీలను ఏ రకంగా తుంగలో తొక్కుతారు అనేది ప్రస్తుతం ఇక పరాకాష్ఠకు చేరిన క్రమంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని చేపడుతోంది వైఎస్ఆర్సీపీ. గత వారంలో చూసాం, ఇచ్చిన మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక వర్గం అని కాదు, అటు రైతులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతి వర్గాన్ని కూడా మోసం చేసి 143 హామీలను తుంగలో తొక్కారు. అలాగే వాళ్ళు ఇచ్చిన బాండ్లు అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముఖ చిత్రాలతో వారి సంతకాలతో ఏదైతే బాండ్ ఇచ్చారో వాటన్నిటినీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీతో పాటుగా ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమయ్యాయి మీరు ఇచ్చిన హామీలు? సో వెన్నుపోటు పొడవటమే మీకు వచ్చిన విద్య అంటూ కూడా ప్రశ్నిస్తున్న వైనం మనకు కనిపిస్తోంది. అయితే ఇటు అమరావతి ప్రాంతంలో అన్ని మండలాల నుంచి వస్తున్న ప్రజల తాలూకు పేర్లను పోలీసులు నమోదు చేసుకుంటున్నారు. పైనుంచి మాకు ఒత్తిడి ఉంది అంటూ ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి వాటికి మేము నెరవు కేసులు పెడితే పెట్టుకోండి అన్నట్టుగా ప్రస్తుతం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వాళ్ళని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముందుండి నడిపిస్తున్న సిచ్యువేషన్. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు సందర్భంగా ప్రతి ప్రాంతంలో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లకు నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి యొక్క చంద్రబాబు వెన్నుపోటు 2 ఏళ్ల పాలనకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కథం తొక్కుతూ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. బోమన అభినయ్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ళు అయింది, ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అయింది. అలవిగాని హామీలతో ఆయన అధికారంలోకి వచ్చారే తప్ప ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారు. సూపర్ 6 అన్నటువంటి పేరుతో రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేశారు. విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో రిక్తహస్తాలు చూపారు. నిరుద్యోగులకు భృతి ఇస్తానన్నటువంటి 3,000 రూపాయలు గాలికి ఎగిరిపోయింది. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తానన్నారు, ఆ ఊసే లేదు. రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్నారు, దాని కథ గోవిందార్పణం. ఇలా ప్రతి రంగానికి చెందినటువంటి వాళ్ళందరికీ కూడా పంగనామాలు పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు అనంటే, మేము చెప్పిన ప్రతి హామీని అమలు చేశామని చెప్తున్నారు. ఏం అమలు చేశారు మీరు? ఎక్కడ 100% మీరు అమలు చేసింది? వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు, వాలంటీర్లను ధర్మేశారు. ఎలాంటి రోజులు ఇంతకు మునుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉండేది? ప్రజలకు నేరుగా వాళ్ళ ఇంటి వద్దనే ప్రభుత్వ సర్వీసులన్నీ అందేటివి, వాటిని మీరు ధ్వంసం చేశారు. దీనిగా మీరు సంబరాలు చేసుకుంటున్నది? ప్రజల్లో మీ పట్ల, మీ పాలన పట్ల విపరీతమైనటువంటి అసహనం ఉంది. మీరు ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ఏవైతే చెప్తున్నారో అబద్ధాలు, వాటిని ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, మహిళలు పాల్గొని వీటిని జయప్రదం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇదే తిరుపతి వేదికగా ఆయన సభ నిర్వహిస్తా ఉన్నారు, ఏదో సాధించామని చెప్పి. ఏ విధంగా చూడాలంటారు? కేవలం ఆయన చేసినటువంటి, చూపించినటువంటి ప్రగతి ఏంటనంటే, గతంలో కంటే కూడా ఇప్పుడు ప్రజల్ని బాగా మోసం చేయడంలో ప్రగతి సాధించారు. ఆయన మహిళలని దగా చేయడంలో ప్రగతి సాధించారు. విద్యార్థులను పూర్తిగా మోసం చేయడంలో ప్రగతి సాధించారు. ఇవి చెప్పుకోవడానికే మీరు సభలు ఏర్పాటు చేస్తున్నారు తప్ప మీరు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశారా లేదా అన్నది, మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరు విప్పి చెప్పే ధైర్యం మీకుందా అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు, ప్రజలకు అన్యాయం.
జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా జరిగినటువంటి అక్రమాలు, మీకు సంబంధించినటువంటి వాళ్ళకి 10-15 లక్షల రూపాయల చొప్పున ఈ టీచర్ పోస్టులు అమ్ముకున్నటువంటి వైనాన్ని, అలాగే స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అన్యాయాల్ని, అక్రమాలని, అలాగే అన్ని ఆధారాలతో సహా ఎంత దిగజారిపోయిందనంటే జీవో ఇష్యూ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు, మళ్ళీ వెంటనే జీవో రద్దు చేస్తారు. ఇంత బరి తెగించినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారు? ఎన్నికలకు ముందు పెంచనని చెప్పినటువంటి మీరు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి 50 సంవత్సరాలకే పెన్షన్ని ఎందుకు అమలు చేయలేకపోయారో చెప్పాలి. ఆడబిడ్డ నిధి ఇస్తాము అని చెప్పని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు. ఏది ఈ రోజున భవిష్యత్తు ఏది? బాబు షూరిటీ అంటే మోసం గ్యారంటీ అన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకునంటున్నామంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ సంతకాలు పెట్టి ఇంటింటికి వెళ్ళి మీకు ఈ ఇంత డబ్బులు వస్తాయని చెప్పినటువంటి మీరు ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు కూడా అరకొరగా అమలు చేసి సూపర్ 6 అయిపోయింది అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక క్యాలెండర్ని ఇచ్చి, ఒక క్యాలెండర్ రూపంలో జనవరి మాసంలో అమ్మఒడి వేస్తాము, ఫిబ్రవరి మాసంలో ఇళ్ల స్థలాలు ఇస్తాము, మార్చి మాసంలో చేయూత ఇస్తాము అని చెప్పినటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీదేంటి? మీరు ఒక నెల పోయి ఎక్కడో తిరుగుతారు, ఒక నెల పోయి కాఫీ కాస్తారు, ఒక నెల పోయి చేపల పులుసు వండుతారు, ఒక నెల యోగా అంటారు, ఒక నెల సైకిల్ దొక్కుతారు. ఇది పరిస్థితి. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా, మీ పరిపాలనకు వ్యతిరేకంగా, మీ గుడ్ గవర్నెన్స్ మంచి ప్రభుత్వం